హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 14వ వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. కాబట్టి రెండవ గుంపులోకి పోవాలంటే పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఉండాలి. ఒకటి రక్షణ అనుభవం ఉండాలి, ఆయన చేత విడిపించబడిన అనుభవం ఉండాలి. ఇక్కడ ఆయన ముఖం చూడాలంటే సమాధానం కలిగి ఉండాలి దేవునితో, మనుషులతో. శక్యమైనంత మట్టుకు పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని చూడడు. కాబట్టి మనం ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి, దేవుణ్ణి చూడాలని ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. చనిపోయిన తర్వాత పరలోకానికి పోవాలని ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆయన్ను చూడాలంటే ఆయన యొక్క పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. మన మాటలు, మన ప్రవర్తనలో, మన తీరులో, మన ఆలోచన విధానంలో, వీటన్నిటిలో కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి.